హే గాయ్స్, వెల్కమ్ టు ఇండియా విద్యా ఛానల్. మనం ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్, రిజల్ట్ నోటిఫికేషన్, అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవన్నీ గురించి అప్డేట్గా ఉండడానికి మన ఇండియా విద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, షార్ట్లీ కాల్డ్ మేనేజ్ నుంచి మనకి ఒక జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందండి. దానికి సంబంధించి మనం ఇవాళ చూడబోతున్నాం. Agri Clinics and Agri Business Scheme AC and ABC అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ నుంచి మనకి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ మేనేజ్ వచ్చి ఇట్ ఇస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండి. సో ఇక్కడ మనకి ఏమేం పోస్ట్కి కాంట్రాక్చువల్ బేసిస్లో రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే కన్సల్టెంట్ ఏసీ అండ్ ఏబీసీలో 7 వేకెన్సీస్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. కన్సల్టెంట్ ఏసీ అండ్ ఏబీసీ డాక్యుమెంటేషన్లో మనకి ఒక వేకెన్సీ, టెలి అడ్వైజర్లో ఒక వేకెన్సీ, బిజినెస్ ఎగ్జిక్యూటివ్లో ఒక వేకెన్సీ, మేనేజ్ రీసెర్చ్ ఫెలో దానిలో కూడా మనకి ఒక వేకెన్సీ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని అనుకుంటున్నారో వాళ్ళ ఒక సీవీని బిఫోర్ 21 జనవరి 2021 లోపల మీరు ఇక్కడ కింద ఉన్న లింక్లో www.manage.government.in తర్వాత ఏసీఏబిసి రిక్రూట్మెంట్ ఈ లింక్ కింద ఇచ్చున్నారు కదా, ఈ నోటిఫికేషన్లో ఇక్కడ ఇచ్చున్నారు, ఆ బ్లూ కలర్ ఉంది కదా, ఆ లింక్లో మీరు క్లిక్ చేసి మీ యొక్క సీవీని దానిలో అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. అదే వాళ్ళు ఇక్కడ ఇచ్చున్నారు బిఫోర్ 21 జనవరి. సో ఇక్కడ మనకి ఏమేం క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పున్నారు ఫ్రెండ్స్. సో ఫస్ట్ కన్సల్టెంట్ ఏసీ అండ్ ఏబీసీకి మనకి 7 వేకెన్సీస్, పర్ మంత్ శాలరీ వచ్చి 42,000 ఫ్రెండ్స్. జాబ్ క్వాలిఫికేషన్ వచ్చి మనకి ఎంబీఏ ఆర్ పీజీడిఎం ఆర్ ఎంఎస్సి ఆర్ ఈక్వలెంట్ మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రి బిజినెస్ ఆర్ అగ్రి ఎకనామిక్స్ ఆర్ అగ్రి ఎక్స్టెన్షన్, ప్రిఫరబ్లీ 1 or 2 ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ప్రాజెక్ట్ ఆఫ్ స్టేట్ ఆర్ సెంట్రల్ డిపార్ట్మెంట్స్ ఆర్ యూనివర్సిటీస్లో చేసి ఉండాలి ఫ్రెండ్స్. సో అదే ఇక్కడ ఇచ్చున్నారు. నెక్స్ట్ వచ్చి మనకి కన్సల్టెంట్ ఏసీ అండ్ ఏబీసీ డాక్యుమెంటేషన్లో వచ్చి మనకి ఒక వేకెన్సీ, పర్ మంత్ శాలరీ వచ్చి మనకి 42,000 ఫ్రెండ్స్. మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీఏ ఆర్ పీజీడిఎం ఆర్ ఎంఎస్సి ఆర్ ఈక్వలెంట్ మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రి బిజినెస్ ఆర్ అగ్రి ఎకనామిక్స్ ఆర్ అగ్రి ఎక్స్టెన్షన్. తర్వాత మనకి 1 or 2 year ఎక్స్పీరియన్స్ కంటెంట్ రైటింగ్లో, ఆర్టికల్ రైటింగ్లో, బ్లాగ్ రైటింగ్లో ఆర్ డిస్ప్లే అడ్వర్టైజింగ్ కంటెంట్, ఇలా మనకి ఎక్స్పీరియన్స్ 1 or 2 years ఉండాలని చెప్పున్నారు ఫ్రెండ్స్. తర్వాత థర్డ్ పోస్టింగ్ వచ్చి మనకి టెలి అడ్వైజర్ ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఒక వేకెన్సీ, పర్ మంత్ శాలరీ వచ్చి మనకి 30,000 ఇస్తున్నారు. సో దీంట్లో మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచులర్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వలెంట్ డిసిప్లిన్స్లో మనం ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పున్నారు టెలికాలింగ్లో. తర్వాత ఫోర్త్ జాబ్ వచ్చి బిజినెస్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ కూడా మనకి ఒక వేకెన్సీ ఫ్రెండ్స్, 30,000 పర్ మంత్ శాలరీ ఇస్తున్నారు. అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీఏ ఆర్ ఎంసీఏ ఆర్ ఈక్వలెంట్ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. తర్వాత మనకి గుడ్ వర్బల్ అండ్ రిటర్న్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అదే అండి, గుడ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్ట్రాంగ్ లిటరసీ ఇన్ కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్ అండ్ ఇంటర్నెట్, ఇవన్నీ గురించి స్ట్రాంగ్గా నాలెడ్జ్ ఉండాలని చెప్పున్నారు ఫ్రెండ్స్. తర్వాత ఫిఫ్త్ వచ్చి మేనేజ్ రీసెర్చ్ ఫెలో. ఇక్కడ కూడా మనకి రీసెర్చ్ ఫెలోకి ఒక వేకెన్సీ, పర్ మంత్ శాలరీ వచ్చి 75,000 ఇస్తున్నారు. తర్వాత మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చి పిహెచ్డి ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆర్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఆర్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. ఆ తర్వాత మనకి 2 years ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్లో ఉండాలని చెప్పున్నారు. నెక్స్ట్ మనకి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఉండాలి అండ్ ఎక్సలెంట్ పబ్లికేషన్ రికార్డ్ విత్ పీర్ రివ్యూడ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో మనకు ఉండాలి రివ్యూ. తర్వాత మనకి డెవలపింగ్ అండ్ ఓవర్సీయింగ్ ఇండివిజువల్ వర్క్ ప్లాన్స్ అండ్ కోఆర్డినేటింగ్ రీసెర్చ్ యాక్టివిటీస్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు డెవలపింగ్ న్యూ ఐడియాస్ ఇన్ టు ప్రపోజల్స్. సో మనకి చాలా రీసెర్చ్ నాలెడ్జ్ ఉండాలని చెప్పున్నారు అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడం, డెవలప్ చేయడం అలాంటి క్యాపబిలిటీస్ ఉండాలి. తర్వాత లీడర్షిప్ స్కిల్స్ అండ్ మేనేజింగ్ టీమ్స్ అవన్నీ ఉండాలి. తర్వాత మనకి అగ్రికల్చర్ పాలసీ రీసెర్చ్, ట్రాపికల్ సోషల్ సైన్స్ ఇష్యూస్ అండ్ ఇవన్నీ ఆ పాలసీ రీసెర్చ్ అక్కడ దాంట్లో ఫెమిలారిటీ మనకి తెలిసి ఉండాలి అని చెప్పున్నారు ఫ్రెండ్స్. అండ్ ఫెమిలారిటీ విత్ రీసెర్చ్ మెథడ్స్లో అండ్ ఇంట్రెస్ట్ ఇన్ కెపాసిటీ స్ట్రెంథింగ్ అండ్ పాలసీ డైలాగ్, ఇవన్నీ మనకి ఫెమిలారిటీ ఉండాలని చెప్పున్నారు.
సరే తర్వాత మనకి సెలక్షన్లో ప్రిఫరెన్స్ క్యాండిడేట్స్కి ఎలా ఇస్తారంటే, ఎవరికైతే సౌండ్ నాలెడ్జ్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్లో ఉందో వాళ్ళకి, తర్వాత హూ కండక్టెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, మార్కెట్ సర్వే, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అండ్ తర్వాత ఎవరైనా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం అగ్రి వెంచర్స్, ఎమర్జింగ్ అగ్రి బిజినెస్ యాక్టివిటీస్ ఇలా చేసిన వాళ్ళకి, నాలెడ్జ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఫర్ బ్యాంక్ ఫినాన్స్ అండ్ గుడ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ గుడ్ ప్రెజెంటేషన్ అండ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఇలా ఉన్న వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఈ జాబ్లో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీ ఒక సీవీని బిఫోర్ ద 21st January మీరు ఆ లింక్లో అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఇండియా విద్యా ఛానల్ వెబ్సైట్ని గూగుల్ వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.